ఇంకా ఆయన చనిపోయిన సందర్భం గురించి మాట్లాడుకోవాలి, దానికి దారితీసిన పరిస్థితులు. ఆయన ఆ రోజు హెలికాప్టర్ ఎక్కి ఉండకపోతే, ఆ రోజు వర్షం పడుతున్నప్పటికీ వద్దు నువ్వు వెళ్ళొద్దు అని రోసే గారు చెప్పినప్పటికీ ఆయన వినలేదు అనేది మనకు తెలిసిన విషయమే. సో ఆయన అంత మూర్ఖంగా ఎందుకున్నాడు, ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే ఎట్లా? దీని వెనకాల రకరకాల కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయండి. ఆయన మీద ప్రెషర్ ఉంది, వెళ్ళి తీరాలి, నువ్వు హెలికాప్టర్ ఎక్కి తీరాలి అన్నారు. ఎవరో కాదు, జగన్ మీద కూడా ఆరోపణ ఉంది. ఓకే, ఒక స్పెక్యులేటివ్ థియరీనే, అంతకు మించి దానిలో నిజాలు ఉంటాయని అనుకోనక్కర్లేదు. కాదు, జగన్ చెప్తే నువ్వు వెళ్లాల్సిందేనా అన్న అంటే ఆయన వెళ్తారా? ఇప్పుడు ఒక థియరీ అండి, ఆయనకి కమ్యూనికేషన్ ప్రాపర్ గా రాలేదు అంటే ప్రమాదము అనేది వాళ్ళ వైపు నుంచి రావాలి కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి రావాలి, ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి రావాలి. అయ్యా మీరు ఈ రోజు ప్రయాణం చేయడం కుదరదు, మేము విమానాన్ని ఫ్లై చేయలేము అని చెప్పుకుంటే రిజిడ్ గా చెప్పేసి అయిపోయింది కదా. ఆ మాట అనకుండా చేయటంలో ఇతని రోల్ ఉంది అని చెప్పి ఒక కాన్స్పిరసీ థియరీ పుట్టించారు కదా. ఓకే, జగన్ రోల్ ఉందని. ఓకే, ఇది కాన్స్పిరసీ థియరీనే. ఇలాంటి 100 కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి మార్కెట్ లో. కేజీ బేసిన్ లో అక్కడ ఏదో రిలయన్స్ వాళ్ళతో ఘర్షణ అయింది, వాళ్ళు కంట్రోల్ చేసి మెసేజ్ ఇతనికి రాకుండా చేశారనే సిద్ధాంతం కూడా ఒకటి ఉంది కదా. ఇలా 100 కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. కానీ ఆయన వెళ్ళాలి అనుకున్నాడు. ఆయనకున్నటువంటి టైం స్పెక్ట్రంలో ఇది కీలకం, ఈరోజు అయిపోవాలి ఈ పని అనుకున్నాడు. ఓకే, అనుకుని వెళ్ళాడు. అంటే ఫస్ట్ టైం ఆయన 2009లో గెలవటం అనేది అతి తక్కువ మెజారిటీతో అనేక అంశాలు కలిసి వచ్చి అయ్యాడు. ఆయన గ్లామర్తో విజృంభించి ఆయన పరిపాలనని జనాలు మెచ్చుకుని భుజానికి ఎత్తుకున్న విజయం ఏమీ కాదు అది. ఆ రోజున ఆయన కూడా జనాల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉండింది. ఆయనకి 2004 ఎలక్షన్లో అనుకూలంగా పోలైనటువంటి పీపుల్స్ వార్ సింపథైజర్ ఓటు బ్యాంక్ టోటల్గా 2009 ఎలక్షన్లో నెగిటివ్గా వెళ్ళింది. ఓకే, అందుకని డ్రాప్ అయినాయి. చాలా ప్రాంతాల్లో మెజారిటీలు డ్రాప్ అవడంలో వాళ్ళ పాత్ర ఉంది. అక్కడి నుంచి అనేక ఫ్యాక్టర్స్ కలిసి ఆయన బొటాబొటీగా గెలవడానికి దోహదపడ్డాయి. ఆయన అంత కష్టపడితే పర్వాలేదు అనే ఇమేజే సంపాదించుకున్నాడు. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టాడు, అద్భుతం అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అద్భుతం అన్నారు. జలయజ్ఞం అద్భుతం అన్నారు. కాలువలకి పూడికలు తీస్తే అద్భుతం అన్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ మెజార్టీతోనే ఆయన గెలిచాడు. ఇన్ని ఫ్యాక్టర్లు కలిసి వస్తే సీఎం కాగలిగాడు. ఏది మహాకూటమి వైపు వెళ్ళేటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుని చిరంజీవి లాంటి వ్యక్తి పార్టీ పెట్టి బలంగా చేల్చడం వలన ముఖ్యమంత్రి అయ్యాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. లేకపోతే అయి ఉండేవాడు కాదు డెఫినెట్గా. సో ఆయన ఆ టైంలో ఆయనకున్నటువంటి జనంతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వాలి, తిరిగి మనం ఆ లింక్ సంపాదించుకోవాలనే దీనిలో ఉన్నాడు ఆయన. ఓకే సార్, ఇక్కడ నాది ఒక ప్రశ్న సార్, సూటిగా అడుగుతాను. 2019లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 పార్టీలు పోటీ చేశాయి. ఒకవైపు జనసేన, ఒకవైపు వైసీపీ. అంటే ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండాల్సింది వైఎస్ తరహాలో రెండోసారి. సో కానీ అలాంటిది ఏమీ జరగకుండా జగన్ వైఎస్ఆర్సీపీ ఒక మెజారిటీతో కదా. చంద్రబాబు వ్యతిరేక ఓటు డైరెక్ట్ గా జగన్ కలగకుండా ఒక భారీగా చీల్చాలి పవన్ కళ్యాణ్. అది ఆయన ఫెయిల్యూర్. ఆయన అలా ఎమర్జ్ కాలేకపోయాడు. ఒక ఆల్టర్నేటివ్ గా జనాలకి కనిపించలేదు. చిరంజీవి లాగా ఫ్రెష్ ఫేస్ కాదు అది. ఆల్రెడీ అప్పటికి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళతో ట్రావెల్ అయిపోయి ఉన్నాడు. అయిపోయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన సందర్భంగా ఆయన ఇంటిగ్రిటీని జనాలు అనుమానాస్పదంగా చూశారు. అందుకని అది అతని ఫెయిల్యూర్, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్. వ్యూహం కాదు, వ్యూహం సేమే. ఓకే, ఒక కాన్స్పిరసీ థియరీ. అంటే దీనికి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, ఆయనే 2019లో ఆయనే జనసేనని బయటకు పంపించి నన్ను తిట్టు పర్లేదు అంటే తిట్టించుకుని డబ్బులు ఇచ్చాడు ప్యాకేజ్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, తిట్లకి డబ్బులు ఇచ్చిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడుకి. పవన్ కళ్యాణ్ని బయటకు పంపించి తిట్టించుకున్నాడు ఆయనే డబ్బులు ఇచ్చి అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కానీ అలాగే జరిగి ఉండకపోవచ్చు. కానీ మొత్తానికి
ఆయన్ని అలా ప్లాంట్ చేసి ఉంటాడు అని అనుమానించడంలో తప్పేమీ లేదు. ఓకే. రాజకీయాల్లో అది జరగకూడని వ్యవహారం ఏం కాదు, అలాగే జరిగి ఉండొచ్చు కూడా. ఒకవేళ ప్లాంట్ చేయకపోయినప్పటికీ నువ్వు వద్దు మాకు, నువ్వు ఇక బయటకు వెళ్ళిపో, పొమ్మని లేక పగ్గోడు పెట్టవచ్చు, అది కూడా ఈజీ, డబ్బులు ఇవ్వాల్సిన పని. ఏదైనా కావచ్చు అండి. ఆయన బయటకు వెళ్ళాడు, ఆయన ఆల్టర్నేటివ్ గా కనిపించలేదు. ఇప్పుడు బాలకృష్ణ గారి బెల్లంకొండ సురేష్ కేసు అందరికీ తెలిసిన గొడవే. అది వైఎస్ వాంటెడ్ గానే తప్పించాడు అని కదా ప్రపంచం ఇప్పటికీ నమ్ముతున్నది. ఆయన పూనుకుని ఆయన ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు అని కదా. ఇదే ఈ అభిప్రాయం కలగాలి ప్రపంచానికి. అంటే ఇలాంటి అభిప్రాయం కలిగించడంలో సిద్ధహస్తుడు ఆయన. అంటే తన అభిమాన నటుడు ఎన్టీఆర్ గారు, సో ఆయన కుమారుడికి రక్షించాలి అనే ఒక సాఫ్ట్ కార్నర్ ఉందా, లేదంటే అది లేదా మన కక్షపూర్తి రాజకీయాలుగా ప్రజలు భావించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కక్షపూరితంగా తీసుకుంటారు వాళ్ళు ఏదో. అంటే ఇండస్ట్రీ టోటల్ గా అతన్ని కాపాడాలని డిసైడ్ అయిపోయి ఉంది, టాలీవుడ్ ఇండస్ట్రీ. అంటే రామానాయుడు గారు ఇలాంటి వాళ్ళు కాలికి బలపం కట్టుకుని తిరిగారు ఆ 4 రోజులు. ఓకే. అంటే వాళ్ళ యాంగిల్ ఒకటి. వాళ్ళ యాంగిల్ ఏంటంటే మీరన్నట్టుగా రామారావు గారి అబ్బాయి అనేది అనే దీంతోనే నిలబడ్డారు వీళ్ళందరూ. ఆ సపోర్ట్ తనకి దొరకలేదు అని పవన్ కళ్యాణ్ తర్వాత బాధపడ్డాడు. ఏది కత్తి మహేష్ వీళ్ళందరూ చలరేగిని తిడుతున్నప్పుడు బాలకృష్ణని రెస్క్యూ చేయడానికి అంత కష్టపడ్డారు కదా, నేను ఎందుకు కనిపించట్లేదు మీకు? కానీ కత్తి మహేష్ వివాదం కానీ బాలకృష్ణ వివాదం చాలా డిఫరెన్స్ ఉంది కదా. లేదు, ఆ తర్వాత ఆయన పెయిన్ తోనే రోడ్డు మీదకి వచ్చాడు పవన్ కళ్యాణ్. బాలకృష్ణని ప్రొటెక్ట్ చేయటం అనేది ఆ రోజున ఇండస్ట్రీ అభిప్రాయంగా చూసాడు వైఎస్. చూసి ఇతన్ని ఇబ్బంది పెడితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఎందుకు అదేదో మనం పాజిటివ్గా ఉన్నామనే ఒక ఇండికేట్ చేస్తుంది ఈ కేసులో మనం పాజిటివ్గా ఉంటే అని ఆయన ప్రాసిక్యూషన్ వాళ్ళతో చెప్పాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలో ఆయనకు తెలుసు. అంటే కోర్టులతో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక ప్రత్యేక జ్ఞానమే ఉంది. అందుకని నేను ఇందాక చెప్పాను, అంటే ఎందుకు మీరు భయపడతారు కోర్టులకి? ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయితే ఏమవుతుంది, రీకాల్ పిటిషన్ వేసుకోండి, పీపీతో మాట్లాడుకోండి, పీపీ అబ్జెక్ట్ చేయబోతే జడ్జి అడ్మిట్ చేస్తాడు కదా, ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని మాట్లాడాడు ఆయన నా ముందే. ఇంత క్లారిటీతో అలా ఓపెన్ గా మాట్లాడే సీఎం చాలా అరుదు. చంద్రబాబు నాయుడు గారు చచ్చినా అలా మాట్లాడు. ఆయన ఏం మాట్లాడాలన్నది దానికి తూకం వేసి చాలా క్యాలిక్యులేటెడ్ గా వెళ్తాడు. ఈయన అయాచితంగా ఒక అడ్వైజ్ చెప్తే అవతలోడికి ఉపయోగపడుతుంది అనుకుంటే చెప్పేస్తాడు. వైఎస్ ఏదైనా తను తీసుకునే నిర్ణయం వలన 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటాడు. భయపడ్డు, ఇబ్బంది పడ్డు, ఎవరో ఏమో అనుకుంటారేమో అని అనుకోడు, అధిష్టానం ఏమనుకుంటుందో అసలు అనుకోడు, నేను మేనేజ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ తోనే వెళ్తాడు ఆయన. సో ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర తీసుకుంటే ఆయన కాన్ఫిడెన్స్, ఆయన నమ్మటం, ఇవే ఆయనకి ప్రధానంగా ఉపయోగపడినాయి అని. అంతే, అంతకు మించేం కాదు. ఆయన ఏమి పెద్ద ఆర్థికంగా కూడా ఏమీ అంత పెద్ద సౌండ్ అని ఏం కాదు ఆయన. చాలా స్పష్టంగా 2004 ఎలక్షన్స్ కి ముందు, ఆయన పాదయాత్ర కంటే ముందు ఆయన ఢిల్లీ వెళ్ళాలి అంటే గనక ఒక క్యాడర్తో వెళ్ళాలి. ఢిల్లీ ఓ బల ప్రదర్శన ప్రోగ్రామ్ లో భాగంగానే వెళ్ళాలి. ఢిల్లీలో కూడా బల ప్రదర్శన చేయాలంటే లోకల్ గా చాలా మందిని మొబిలైజ్ చేసి తనతో నడిపించుకోవాలి. తను ఢిల్లీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఫండ్ కలెక్షన్ క్యాంపెయిన్ దగ్గర నుంచి చేసేవాడు కేవీపీ. కేవీపీ వారం రోజులు తిరిగితే అప్పుడు వైఎస్ ఒక రోజు ఢిల్లీ వెళ్ళి వస్తాడు. ఆ లెవెల్లో మేనేజ్మెంట్ నడిచింది. అదేమి కోట్ల డబ్బులు అప్పటికప్పుడు పుట్టించే పరిస్థితి ఏం కాదు. ఆ కష్టాల్లో నుంచి అలా ఎదిగినటువంటి ఆయన లక్ష్యమే నడిపించింది, అంతకు మించి ఏం లేదు. 78లో ఆయన టార్గెట్, తర్వాత టార్గెట్ అవే నడిపించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎవరికి తెలియని విషయాలు, అలానే మీ కోణంలో మీ విశ్లేషణ కానీ చాలా అద్భుతంగా వివరించారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.